నాడు ఆర్యాంబ శివగురువులు అనే ఒక పేద బ్రాహ్మణుల ఇంట పుట్టి కేవలం 32 సంవత్సరాలు బతికి నేను 32 ఏళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని 8వ సంవత్సరంలో బ్రహ్మరంగంగా సన్యసించి తన 32 సంవత్సరాల్లో 3 సార్లు ప్రాణగండాన్ని దాటి 32వ సంవత్సరం పూర్తవుతుంది. తెల్లారితే 33 వస్తుందనగా అందరూ చూస్తుండగా కేదారనాథ్ మంచు పర్వతాల్లో అలా సంగమంచింది కనపడకుండా మాయమైపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడ శృంగేరి శంకర మఠంలో శారదాపీఠాన్ని మొదటి స్థానంగా, గుజరాత్లో ఉన్న ద్వారకలో ద్వారకాపీఠాన్ని 2వ స్థానంగా, బద్రీనారాయణ క్షేత్రంలో ఉన్న బద్రీనాథ స్వామిని 3వ స్థానంగా, మీ ఎన్నెముకలో వెనుకలే ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామిని 4వ స్థానంగా పెట్టి 4 పీఠాలు పెట్టి ఈ 4 పీఠాల మధ్యన ఉన్నది ఈ ప్రాంత దేశంలో ఈ బ్రహ్మ పదార్థంలో ఈ భారతదేశానికి పూజ గది లాంటిదిరా మా భారతదేశం.